నమస్తే అందరికి. సో ఇవాళ టాపిక్ వచ్చేసి బీహార్ అన్నమాట. సో బీహార్ గురించి మనకు తెలిసిందే, కానీ చాలా పూరెస్ట్ స్టేట్ అనుకుంటాం, కానీ దాని గురించి తెలుసుకుందాం. అయితే ఆఫ్టర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అక్కడ చాలా వరకు గొప్ప గొప్ప రాజులు, అంటే గంగా తీరంలో గొప్ప గొప్ప డైనసిటీలు ఏర్పడ్డాయి అనమాట. మహాజనపదాస్, నంద డైనసిటీ, గుప్త డైనసిటీ అండ్ మయూర డైనసిటీ, ఇవంతా ఒక గోల్డెన్ ఎరా. అండ్ అక్కడ ఆ, విక్రమశీల, నలంద యూనివర్సిటీ లాంటి గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఉన్న ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ చాలా వెల్ డెవలప్డ్, అంటే అక్కడ చాలా వరకు రోడ్ల మీద బంగారాన్ని పెట్టి అమ్మే ఆ స్థాయిలో బీహార్ ఉంది అనమాట ఒకప్పుడు. కానీ ఇప్పుడు వచ్చేసి అసలు బీహార్ ఇంత పూరెస్ట్ స్టేట్ అంటే ఇండియాలోని పూరెస్ట్ స్టేట్ కాదు, ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్న నమీబియా, ఘనా అండ్ కెనియా లాంటి దేశాల కన్నా తక్కువ లిటరసీ రేట్, తక్కువ పర్ క్యాపిటా ఉండడం అనేది చాలా అసలు బాధాకరమైన విషయం అనమాట. సో అసలు ఇంత లోతుకు పడిపోవడానికి కారణం ఏంటి అంటే, ఒకప్పుడు రోడ్ మీద బంగారాలు పెట్టి అమ్మే స్టేజ్ నుంచి ఇప్పుడు అసలు అసలు ఒక్కొక్కరు మామూలుగా చూస్తే ఏ ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఏ ఒక్కరికి చదువు ఉండదు, అసలు ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, ఎలా మాట్లాడదు తెలియదు, ఆ విధంగా ఎలా మారిపోయింది. సో ఎలా మారిపోయిందంటే, బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ సిస్టమ్ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు ఎట్లా అంటే ట్యాక్స్ సిస్టమ్ ఉండేది వాళ్ళ దగ్గర. ఆ ట్యాక్స్ ఎట్లా అంటే ఖచ్చితంగా మామూలుగా ఎవరైతే పంట పండిస్తారో ఆ పంట పండించే వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కట్టాలన్నమాట. ట్యాక్స్ కట్టేటప్పుడు ఇప్పుడు రైతులు చాలా వరకు 70-80% మొత్తం రైతులు ఉంటారు. రైతులు వాళ్ళు ఏం చేస్తారంటే పంట పండిస్తారు. పంట పండించినాక వాళ్ళు వచ్చే ఇన్కమ్లో ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాలి. వాళ్ళకి ఇన్కమ్ సరిగ్గా రాదు, కానీ ట్యాక్స్ బరాబర్ కట్టాలన్నమాట. సో వాళ్ళు కడతారు. సెకండ్ క్రాప్కి డబ్బులు ఉండకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వడ్డీ తీసుకొచ్చి మామూలుగా వాళ్ళు పొలం పని చేస్తారు. చేసినాక ఏమైంది, ఆ వడ్డీ కట్టలేరు, ట్యాక్స్ కట్టలేరు, కాబట్టి ఆ మొత్తం డబ్బులు అటు ఇటు కట్టలేక వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ జమీందారు వచ్చి ఆ ల్యాండ్ జప్ట్ చేసుకొని మొత్తం వాళ్ళ జమీందార్ దగ్గర ఉండేది అనమాట ల్యాండ్ మొత్తం. అండ్ జమీందార్ వాళ్ళ డెవలప్ చేసిన ల్యాండ్ అట్లేం కాదు. అండ్ ఇక్కడ ఏంది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ ల్యాండ్ అంతా మామూలు కబ్జా అయిన ల్యాండ్ మొత్తం ఎవరైతే క్యాస్ట్ వాళ్ళు కబ్జా చేసుకున్నారో వాళ్ళ క్యాస్ట్ వరకు ఇచ్చేయడం. ఇప్పుడు మన భూ పంపిణీప్పుడు కూడా మోస్ట్లీ వాళ్ళ క్యాస్ట్ వరకే, క్యాస్ట్ వార్స్ అండ్ పొలిటికల్ వార్స్ అండ్ ఇప్పుడు నక్సలిజం, ఇవన్నీ చాలా ఘోరంగా ఉన్నాయి అనమాట. అండ్ ఇది మామూలుగా క్యాస్ట్ పాలిటిక్స్ అవన్నీ చాలా పెద్ద అది పెద్ద టాపిక్ అనమాట. ద వరస్ట్ సిచ్యువేషన్ ఆఫ్ బీహార్ ఏంటంటే అసలు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. లాస్ట్ 70 yearsలో 40 గవర్నమెంట్స్ మారినాయి అండ్ 23 చీఫ్ మినిస్టర్స్ మారినాయి అనమాట. హైయెస్ట్ ఎవర్. ప్రెసిడెంట్ పరిపాలన రాలేదు ఇక్కడ. ఇన్స్టెబిలిటీ ఒక గవర్నమెంట్ కాదు, దగ్గర దగ్గర 40 గవర్నమెంట్లు మారినాయి, 23 చీఫ్ మినిస్టర్స్ మారినాయి అనమాట. అసలు ఇది చాలా దరిద్రమైన ఒక సిచ్యువేషన్ బీహార్కి. అండ్ వాళ్ళకు ఛాన్స్ లేదు డెవలప్ చేయడానికి. ఇప్పుడు ఏ విధంగా డెవలప్ చేస్తారు, ఇప్పుడు నేను సీఎం అని అనుకోండి, సీఎం అయ్యి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా, నెక్స్ట్ ఇయర్ దిగిపోతే ఆ ప్రోగ్రామ్ ఇంకొచ్చే సీఎం అది పాటించాడు, వేరే కొత్త ప్రోగ్రామ్ చేస్తాడు. సో అట్లా అది నమీబియా, కెనియా అండ్ ఘనా కన్నా వెనక పడిపోయింది అనమాట బీహార్ అనేది. అండ్ ఇక్కడ ఈ దరిద్రం ఏంటంటే బీహార్ 2000లో వేరే, అంటే దాని నుంచి ఒక బైఫర్కేషన్ జరిగింది అనమాట, అంటే విడిపోయింది. జార్ఖండ్ బీహార్ నుంచి విడిపోయింది అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ సిటీస్ అండ్ ఎక్కువ ఖనిజాలు ఉన్న ప్లేస్ ఏదన్నా అంటే ఆ జార్ఖండే. నాగ్పూర్, ఇవన్నీ జార్ఖండ్లో పార్ట్స్. కానీ ఇప్పుడు బీహార్ డివైడ్ అయిపోయింది అనమాట. బీహార్ 2 పార్ట్లు అయిపోయింది, ఒకటి బీహార్ ఇంకోటి జార్ఖండ్గా విడిపోయింది. అండ్ చాలా కంపెనీస్ కూడా రావాల్సిందే, కానీ రాలేదనమాట. ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే అవంతా పరిస్థితి అంతా తెలిసిందే మనకి, ఇక ఇదంతా కామన్ ఇది. కానీ ఇక్కడ 2005లో ఇక్కడ నితీష్ కుమార్ వచ్చింది అనమాట సీఎంగా. వచ్చి తను డెవలప్ చేయాలని ఒక కోరికతోటి మీటింగ్స్ పెట్టడం అండ్ పనులు ఎక్కడ దాకా వచ్చినాయి, ఏమైందని చెప్పి చాలా చూడడం, అండ్ పోలీస్ వాళ్ళని కంట్రోల్ తెచ్చుకోవడం, మిలిటరీని కంట్రోల్ తెచ్చుకోవడం, అండ్ అట్లనే అవన్నీ రేపులు తగ్గడం, ఉమెన్ సెక్యూరిటీ పెంచడం, అవన్నీ చేయడం వల్ల ఏంటంటే చాలా ప్రైవేట్ కంపెనీస్ వచ్చినాయి అనమాట బీహార్కి. వచ్చినప్పుడు ఏది కంపెనీ వచ్చినప్పుడు ఏది మామూలు రోడ్స్ వేయడం కామన్ అవుతుంది అనమాట. అండ్ బిల్డింగ్స్ కట్టడం అట్లా ఏది వర్కర్స్కి వర్క్ పెరుగుతుంది అనమాట. సో ఆ విధంగా అంటే గొప్పగా డెవలప్ అయిపోయిందని చెప్పట్లేను, కానీ ఇక్కడ ఏంటంటే ఆ కంపెనీస్ రావడం వల్ల, ఆ రోడ్స్ వేయడం వల్ల, సెక్యూరిటీ పెంచడం వల్ల బ్యాంకింగ్ సెక్టార్స్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ చాలా వరకు వచ్చినాయి అనమాట బీహార్కి రావడం వల్ల కొంచెం పర్ క్యాపిటల్ డెవలప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు బీహార్ ఏం చేయాలి, బీహార్ చాలా గొప్ప ఒక రాష్ట్రం అనమాట. చాలా గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ వచ్చింది, చాలా వరకు ఎక్కువ ఐఏఎస్ ఐపీఎస్ ప్రొడ్యూస్ చేసింది కూడా బీహార్ అనమాట. అండ్ బీహార్లో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. కానీ ఇక్కడ ఏంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, క్యాస్ట్ సిస్టమ్, అంటే నక్సలిజం, ఇవన్నీ ఉండడం వల్ల బీహార్ వెనకపోతుంది. వీళ్ళు ఏం చేయాలంటే ఒకసారి వాళ్ళు వెనక్కి చూసుకోవాలి. అసలు ఎంత గొప్ప వ్యక్తులు మనం, ఎంత గొప్పగా పరిపాలించిన రాజులు మన దగ్గర ఉన్నారు, ఎంత గొప్ప వ్యక్తులు మన దగ్గర ఉన్నారు, కానీ ఎందుకు ఇట్లా పడిపోతున్నాం. ఇప్పుడు బీహార్ హెచ్డిఐ వల్ల ఇండియా మొత్తం హెచ్డిఐ డ్రాప్ అవుతుంది అనమాట.
ఒక్క బీహార్ వల్ల ఇండియా మొత్తం హిస్టరీ డ్రాప్ అయిపోతుంది అని చెప్పి చాలా వరకు ఎకనామిక్స్ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే బీహార్ ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు, ఎంత గొప్ప గొప్ప రాజులు పరిపాలించాలో, ఎంత గొప్ప బతికిలో అని చూసుకొని ఇప్పుడు వాళ్ళు చేంజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అన్ని వాళ్ళలో కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ రావడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది అనమాట. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కాదు. ఒక రాష్ట్రమైనా కానీ, ఒక దేశమైనా కానీ, ఒక ప్రపంచమైనా కానీ డెవలప్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు నాకైనా, నీకైనా, ఎవరికైనా కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మనం ఒక కరెక్ట్ పద్ధతిలో వెళ్తాం అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ ద బీహార్, and we'll meet in the next video about Jharkhand. Take care, bye.